పూనం మాలకొండ మీద చర్య తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తే కొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులు తప్పించారు. ఏసీబీ కేసుల్లో, విజిలెన్స్ కేసుల్లో రిపోర్ట్లు పక్కన పెట్టి ఆవిడని బయట పడేయడం ట్రై చేశారు. ఆవిడ లాస్ట్లో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఆవిడ బాధ ఏంటంటే చీఫ్ సెక్రటరీని చేయలేదని. ఇప్పుడు అలా కంపేర్ చేస్తే అంటే ఇప్పుడున్న యంత్రాంగంలో చంద్రబాబు పట్ల గౌరవం పెరగడానికి, లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద గౌరవం తగ్గడానికని కాదు, చంద్రబాబు ఏనాడు కూడా కక్ష సాధింపని కానీ ప్రతీకారం కానీ ఏమీ లేదు. ఆ మాటకు వస్తే రాజశేఖర రెడ్డి గారు కూడా ఏనాడు ఐఏఎస్ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు హ్యూమిలియేట్ చేయాలి. నిజంగా ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక వారం 10 రోజుల తేడాలో పోస్టింగ్లు ఇచ్చాడు, కానీ నెలల తరబడి పోస్టింగ్లు ఇవ్వకుండా కూర్చోబెట్టిన వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మ్యాన్ పవర్ యూటిలైజేషన్ అనేది దుర్వినియోగం చేయడం. ఇప్పుడు ఆయన ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్లో వచ్చిన వాళ్ళే ఐఏఎస్లకు వచ్చారు. అంతే కదా. వాళ్ళు ఒక టాస్క్ చెప్తే, ఒక పని, ఒక ప్రజలకు సంబంధించిన ఒక ఆలోచన చేయండి అంటే వాళ్ళు చేసినంత ఎడ్యుకేషన్ ఎవరు చేయరు. ఇవాళ మనం ప్యానల్లో ఉన్నాను కాదు, గుంటూరు జిల్లాలో రామాంజనేయులు గారు చేసిన సర్వీసు ఇవాళ ఆ జిల్లా ప్రజలే కదా ఆయన గెలిపించింది. ఎక్కడ ఒక నియోజకవర్గం నుంచి ఆయన ఇవాళ గెలిచాడంటే ఎలా గెలిచాడు? ఆయన ల్యాండ్ మార్కులు చూపించుకున్నాడు కదా. అవును. అలా కంపేర్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 83 నుంచి కూడా అధికారులను ఎప్పుడు కూడా అవమానించిన సందర్భం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అధికారులను ఎలా చూపించారో, అంటే అవినీతి పరులుగా నిరూపించాడు, అక్రమాలు చేయడం నిరూపించాడు. ఎక్కడ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు సిగ్గుతో తల ఉంచుకుని చేశాడు. లొంగిపోయిన వాళ్ళని చెడగొట్టాడు, లొంగని వాళ్ళని చెడగొట్టాడు, బెదిరించారు. అంటే పోస్టింగ్ ఇవ్వకపోవడం వల్ల నష్టం లేదు, వాళ్ళు సెలవులు పెట్టుకుంటారు, ఏదో గవర్నమెంట్ వచ్చినప్పుడు తీసుకుంటారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక కార్యదర్శి దాదాపు 8 నెలలు పోస్టింగ్ లేకుండా ఉన్నాడు. అవును అంటే మనం అబ్జర్వ్ చేస్తే, అంటే అధికార యంత్రాంగాన్ని బాగా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఆయన నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా పెద్ద పోస్టులు, మంచి పోస్టులు చేసినా కూడా సీఎం గారు వాళ్ళు పెట్టుకున్నాడు. మనం గమనించాల్సింది కరెక్టే. అంటే టాలెంట్ని గుర్తించడంలో కానీ, వాళ్ళ మ్యాన్ పవర్ని దుర్వినియోగం చేయట్లేదు, సద్వినియోగం చేయడం ఎలాగా అనే యాంగిల్లో కంపేర్ చేస్తే జగన్ ఐఏఎస్లన్నా ఐపీఎస్లన్నా అదొక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఆ ఇంటలెక్చువల్ ప్రాపర్టీని మీరు కోపంతో మీరు మొన్న సూర్యనారాయణ గారు ప్రెస్ మీట్ చూసారా? అవును. అంటే కింది స్థాయిలో వాళ్ళని, గ్రూప్ 1 ఆఫీసర్లను అలాగే ఇబ్బంది పెట్టి, క్లాస్ 4 ఉద్యోగులను అలాగే ఇబ్బంది పెట్టి, 6 స్టేట్ సర్వీసులో వాళ్ళని కూడా అలా ఇబ్బంది పెట్టి ఆయన సంతృప్తి చేసిన అధికారులు 2-3 ఉన్నారంతే. ఆయనతో కొమ్మక్కైన వాళ్ళు కానీ, ఆయనతో కొయ్యుడైన వాళ్ళు కానీ, ఆయనకి చేదోడు ఓదడుగా ఉన్నవాళ్ళు ఉంటా. మిగతా వాళ్ళంతా కూడా ఇవాళ గంప కొత్తగా చంద్రబాబుని చెడ్డబాడు అనడానికి ఎవరికి ధైర్యం లేదు. ఆయన అడ్మినిస్ట్రేటర్ని పోడుకోవాలి తప్ప. ఈ తేడా మాత్రం ఆంధ్రప్రదేశ్ అంతా ఉంది. ఆంధ్రప్రదేశ్ అంతా ఉంది. ఇక్కడ మీకు ఇంకా గొప్పతనం ఏంటంటే జవహర్ రెడ్డి గారు వేలకు 100 ఎకరాలు సంపాదించాడని చెప్పిన అలిగేషన్స్ ఉన్న విజయనగరం జిల్లా కలెక్టర్ కూడా మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు. మామూలుగా చెప్తున్నా కదా, అదే అలాంటి ఆరోపణలు ఉన్నా కూడా ఇలాంటి పోస్టింగ్లు ఇచ్చారు అని అంటే దాంట్లో మతలబేంటో